ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న 3 ముఖ్యమైన విషయాలను సింపుల్గా అండ్ క్లియర్గా వివరించబోతున్నాను. వీటి వెనుక అసలు విషయం ఏంటి, మనకు ఇవి ఎలా ఉపయోగపడతాయి అన్నదే ఈ వీడియో ఉద్దేశం. టాపిక్ 1. ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న కొన్ని ఏఐ యాప్స్ సాధారణ చాట్ బోట్స్లో ఉండవు. వీటిని ఏఐ వర్చువల్ ఫ్రెండ్స్ అంటున్నారు. ఈ యాప్స్ ఎలా వర్క్ చేస్తాయంటే, మన మెసేజెస్ మాత్రమే కాదు, మన మాటల్లోని ఎమోషన్స్, మూడు, టోను అన్నిటినీ అనలైజ్ చేసి రిప్లై ఇస్తాయి. అందుకే మనిషితో మాట్లాడుతున్నట్టే ఫీల్ వస్తుంది. ఇక్కడ ఎందుకు ఇవి పాపులర్ అవుతున్నాయంటే, చాలామంది యూత్ లోన్లీనెస్, స్ట్రెస్, బారెడమ్ లాంటి కారణాలతో ఈ ఏఐ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేస్తున్నారు. 24 గంటలు అవైలబుల్గా ఉండడం వాటికి బిగ్గెస్ట్ అట్రాక్షన్ అవుతుంది. కానీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే, ఇవి సపోర్ట్ చేయగలవు కానీ రియల్ హ్యూమన్ రిలేషన్షిప్కి రీప్లేస్మెంట్ చేయలేవు. ఎక్కువగా డిపెండ్ అయితే సోషల్ ఇంటరాక్షన్ తగ్గే రిస్క్ ఉంది. అందుకే బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. టాపిక్ 2. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, ఐపీఎల్ 2026. ప్రతి ఐపీఎల్ సీజన్ ముందు టీమ్స్ రిటెన్షన్, ఆక్షన్, ట్రేడ్స్ గురించి రూమర్స్ ఎక్కువగా వస్తాయి. ప్రస్తుతం టీమ్స్ రిటెన్షన్ లిస్టు ఫైనలైజ్ చేసే స్టేజ్లో ఉంది. ఈ సమయంలోనే కొంతమంది స్టార్ ఇండియన్ ప్లేయర్స్ టీమ్ చేంజ్ అవుతున్నారనే డిస్కషన్ మొదలయ్యాయి. ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి, ఇవన్నీ ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కాదు. సోషల్ మీడియా లీక్స్, సోర్స్ ఆధారంగా వచ్చే స్పెక్యులేషన్స్ మాత్రమే. అయితే ఐపీఎల్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ ప్లేయర్స్ ప్రైస్ కూడా పెరుగుతున్నాయి. అందుకే 30 కోట్లకు పైగా అనే నంబర్స్ ఫ్యాన్స్ మధ్య ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తున్నాయి. రియల్ పిక్చర్ ఆక్షన్ డే నాడే తెలుస్తుంది. ఇప్పుడు మూడో టాపిక్ ఏంటంటే, స్మార్ట్ ఫోన్స్లో శాటిలైట్ కనెక్టివిటీ. మొబైల్ సిగ్నల్ లేకపోయినా డైరెక్ట్ శాటిలైట్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ పంపే ఫెసిలిటీ. ఇప్పటి వరకు ఈ ఫీచర్ ప్రీమియం ఫోన్స్లో మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లో కూడా ఇది వస్తుందని న్యూస్ వైరల్ అవుతుంది. ఫారెస్ట్లోని మౌంటైన్స్ పైన, రిమోట్ విలేజెస్ లాంటి చోట్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఈ టెక్నాలజీ చాలా యూస్ఫుల్ అవుతుంది. కానీ ఇది నార్మల్ ఇంటర్నెట్లా కాదు, ఓన్లీ లిమిటెడ్ మెసేజింగ్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. అయినా కూడా కామన్ పీపుల్కి ఈ ఫీచర్ రావడం కమ్యూనికేషన్ టెక్నాలజీలో బిగ్ స్టెప్గా ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఈ 3 టాపిక్స్ చూస్తే టెక్నాలజీ, స్పోర్ట్స్, కమ్యూనికేషన్ ఎంత వేగంగా మారుతున్నాయో అర్థమవుతుంది. ఏఐ మన జీవితంలోకి డీపర్గా వస్తుంది. స్పోర్ట్స్ బిజినెస్ ఇంకా పెద్దదవుతుంది. కమ్యూనికేషన్స్ బౌండరీస్ దాటుతుంది. మనకు ఉపయోగపడాలంటే ఇన్ఫర్మేషన్ని హైప్ లేకుండా కరెక్ట్గా అర్థం చేసుకోవడమే ముఖ్యం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.